ఆయన అధికారము పొందుకునుట ఎలా చూద్దాం. కొన్ని మాటలు ఈ మాట మీద మనం దేవుని అధికారము మనం పొందుకున్నట్టు ఎలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము వారానికి లేకపోతే 2 వారాలకు ఒకసారి మందిరానికి లేకపోతే ప్రార్థన చేయటం వలన మనం పొందుకోలేం కదా. మనం పొందుకోవాలి. ఆయన అనుసరించి ఆయన వెంబడించిన ప్రతి వారికి కూడా ఈ భూమి మీద దేవుడు ఏమి ఇచ్చినాడంటే సర్వాధికారాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. ఈరోజు మనము దానిని ఎంతమంది కలిగి ఉన్నాం? దేవుని అధికారమును ఎంతమంది కలిగి ఉన్నాం? ఎందుకంటే మనము కొన్ని మాటలు మనం చూద్దాం బైబిల్లో. ఎందుకంటే ఈ మాటలు వినేటప్పుడు మనం కూడా ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి కదా. నేను వస్తున్నాను, పోతున్నాను, లేక పేరు పెట్టుకొని ఉన్నాను, పోవాలి కనుక పోవాలి అనే వారి యొక్క జీవితాలలో నిజంగా దేవుని అధికారం ఎప్పటికీ పనిచేయదు. బాధ్యత రహితముగా, భారం కలిగిన వారుగా, దేవుని యందు విధేయత కలిగి ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మాత్రమే అధికారము మనకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. లేకపోతే అధికారము ఆయన చేస్తాడు, తీసేస్తాడు, తీసి మరొకరికి ఇస్తాడు. మన జీవితంలో అదే మనం వింటూ వస్తున్నాం ఈ మధ్యంతా కూడా. మనము అది చూద్దాం కొన్ని మాటలు బైబిల్లో. మత్తయి సువార్తలో నుంచి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట, దేని ఎదుట ఏమి నిలవలేవంట? పాతాళ యొక్క ద్వారములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని ఎదుట? పేతురు ఎదుట. సంఘం ఎదుట, సంఘము ఎదుట కదా. పేతురు, నీవు బండ మీద సంఘమును కట్టుదు. మనం దేని మీద కట్టబడుతున్నాం చెప్పండి? మనం ఇదే ఇంటూ వస్తున్నాం ప్రతి వారం కూడా. హల్లెలూయా. మనం నిజంగా ఇసుక మీద వేసిన పునాదిలాగా ఉంటున్నామా? బండ మీద కట్టబడినటువంటి పునాదిలా మనం ఉన్నామా? పేతురుకైతే దేవుడు సర్వాధికారమును ఇచ్చాడు. సర్వాధికారమును ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే పేతురులో ఒక ధైర్యం ఉంది, పేతురులో గొప్ప నిరీక్షణ ఉంది. అందుకే ఇక్కడ నిజంగా పేతురు, నీవు బండ మీద సంఘమును కట్టుదు, పాతాళ యొక్క ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. అధికారం ఎలా పొందుకోవాలి? ఒక అధికారం కదా. ఒక ఇంటి మీద కదా ఒక లాక్ చేస్తాం, బీగం వేస్తాం అనుకోండి. ఆ బీగం వేసిన వ్యక్తికి ఏముంటాయి? తాళపు చెవులు ఉంటాయి. ఆ ఇంటి మీద అధికారం ఉంటుంది కదా. ఇక్కడ మనము అపోస్తలుడైనటువంటి పేతురు విషయంలో మనం చూస్తే, పేతురు దేవుని మాటకు లోబడ్డాడు. పేతురును దేవుడు మెచ్చుకున్నాడు. పేతురును ఏమని పిలుస్తున్నాడంటే, ఈ బండ మీద నా సంఘమును నీవు కట్టెదవు, పరలోక, నిజంగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, పాతాళము యొక్క ద్వారములను ఎదుట నిలవలేరవు. హల్లెలూయా. నిలవలేరవు, వాటిని నేను మూపిస్తాను. ఎందుకంటే మరి పేతురు పాతాళపు యొక్క పరలోకము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చదను. అంటే పరలోకం దేవుడు ఎక్కడికి తెచ్చాడు అనుకున్నాం మనం? పోయిన వారం భూమి మీదకి తెచ్చాడు. ఈ భూమి మీద పేతురుకు దేవుడు సర్వాధికారాన్ని ఇచ్చాడు. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పాతాళాన్ని పొయ్యగలవు, పాతాళమును తెరవగలవు. నీకు పరలోకము యొక్క అధికారం అనే తాళపు చెవిని నీ చేతికి నేను ఇస్తున్నాను అన్నాడు. ఈరోజు దేవునికి లోబడితే, దేవునితో మనం ఉంటే, దేవుడు అన్నిటిపైన ఏమిస్తాడు? మనకి అధికారాన్ని ఇస్తాడు. సాతాను మీద అధికారాన్ని ఇస్తాడు, రోగాల మీద అధికారం ఇస్తాడు,
ఈ లోకంలో ఏమైతే మనకు ఆటంకం వాటన్నిటి మీద కూడా జయించుటకు మనకు అధికారాన్ని ఇస్తాడు దేవుడు. ఈరోజు అధికారమును మనం లోపరుచుకున్నాయి, కానీ అధికారం కలిగి మనం లేం. ఏం మాట్లాడినా ఏం చెప్తాం? ఏదో ఒక కష్టం చెప్తాం. ఈ కష్టం చెప్పటం వల్లనే నువ్వు కదా అధికారానికి, దేవుడి అధికారానికి నువ్వు లోబడలేదు, సాతాను యొక్క అధికారానికి నువ్వు లోబడుతున్నావు. సాకులు చెప్పగడనే అక్కడే ఉంటుంది. పేతురు నిజంగా ఎలాంటి వాడో మనకు తెలుసు. అట్టుపోయిన వారాలలో మనం విన్నాం పేతురు విషయంలో. పేతురును దేవుడు మొదటిగా, పేతురు ఎలాంటి వాడంటే సంఘమును స్థాపించిన వాడు, బండ మీద పునాది వేసి, బండ అంటే క్రీస్తు, హల్లెలూయా. బండ అంటే ఎవరు? క్రీస్తు మీద కట్టబడ్డాడు. ఈరోజు మనం దేని మీద కట్టబడుతున్నాం అమ్మా? దేని మీద కట్టబడుతున్నాం? ఈ లోకంలో ఉన్న వాటి మీద కట్టబడుతున్నాం. దేవుని యొక్క బండ మీద, క్రీస్తు అనే బండ మీద మన పునాది చక్కగా ఉందో లేదో కూడా మనకు తెలియదు. మనం ఇంకా తెలుసుకోవట్లేదు. మన భక్తి విధానం కావచ్చు కదా, మనము వెళ్ళే విధానం కావచ్చు, మన జీవితంలో స్థిరత్వం అనే విధానం కావచ్చు, ఇవన్నిటి ద్వారా ఏమైపోతున్నామంటే నీవు కదా, నువ్వు నిలబడినటువంటి పునాది బలమైనది కాదు. అందుకే మనం ఏమైపోతున్నాం? అధికారమును కోల్పోతున్నాం. ఏ అధికారమును? ఈ భూమి మీద ఉన్నటువంటి పరలోకం అనే అధికారమును. హల్లెలూయా. యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి ఏం తెచ్చాడు? పరలోకం నుంచి అధికారమును తెచ్చాడు. ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీదకి తెచ్చాడు. ఆ రాజ్యపు కలిగినటువంటి అధికారం అనే తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు అమ్మ? ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు. పేతురు అర్హత కలిగి ఉన్నాడు. నువ్వు పేతురునే అని నువ్వు అనుకుంటే, పేతురికే అనుకుంటే నువ్వు బలహీనురాలువే, నువ్వు బలహీనుడివే. నువ్వు ఇసుక మీద కట్టినటువంటి ఇంటి వలె ఉంటావు, కానీ బండ మీద వేసినటువంటి పునాది వలె నువ్వు ఉండవు. ఈరోజు నువ్వు నిలబడితే నీకు కూడా దేవుడు అదే అధికారాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ ఇవ్వడా? మనం ఎప్పటికీ ఎలాగుంటామంటే సమస్యల వైపే చూస్తూ ఉంటాం. సమస్యలు లేనివాడు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక చింత ఉంటుంది. అయినను నువ్వేం చేయాలి? ఆయన వైపు చూడాలి. ప్రార్థననే పట్టుదల నీలో కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇది నువ్వు కలిగి ఉంటావో దేవుని అధికారము ఎక్కడుంది చెప్పండి? పరలోకంలో లేదు అది, లేకపోతే మధ్యాకాశంలో లేదు అది. ఆయన అధికారం ఎక్కడుందంటే భూమి మీద ఉంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని అధికారం భూమి మీద ఉంది. అది నమ్మిన వాడికి, విశ్వసించిన వాడికి, ఆయన అనుసరించి నడిచిన వాడికి మాత్రమే దేవుడు దానిని అనుగ్రహించగలడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో కదా ప్రశాంతంగా నేను నిద్రపోతున్నాననే ఆలోచన ఉందా? ఒకవేళ నేను నిద్రపోవాలనుకున్నా కదా, సాధారణంగా నేను నిద్రపోనేడేమో. ఎందుకని? వాడు చేసేది కూడా కొంతగా మేలే మనకి. ఎందుకంటే అలాగనే లేచి ప్రార్థన చేసుకుంటాం మనం. శ్రమలో వచ్చేది ఎందుకంటే మన ఆత్మీయంగా మన తండ్రి నిమిత్తం మనం బలపడడానికే. శ్రమలు రాగానే నువ్వు లేచి ప్రార్థన చేయగలగాలి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే నిజంగా పేతురుకు ఏ తాళపు చెవులు ఇచ్చాడంట అమ్మా? ఏ తాళపు చెవులు ఇచ్చాడు? పరలోకంలో ఉన్నాయా? అధికారం భూమి మీదకి వచ్చింది. అధికారమును పేతురికి ఇచ్చాడు. పేతురు మొట్టమొదటిగా సంఘం కట్టినటువంటి వ్యక్తి భూమి మీద పేతురే. హల్లెలూయా. సంఘమును కట్టి ఆ సంఘమును బలపరిచి, సంఘం అనే పునాది బండపైన కట్టబడినటువంటి కదా వ్యక్తి ఎవరై అంటే పేతురు. ఈరోజు దేవుని అధికారానికి లోబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని అధికారమును పొందుకొని ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో మనం అది కలిగి లేమంటే ఇంకా మనం ఏం చేసుకోవాలి అమ్మ? ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. మిమ్మల్ని పనులు చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. పనులకు వెళ్ళండి, సమయము దేవునికి కేటాయించండి. ప్రార్థనకు సమయమును ఎక్కువ శాతం కేటాయించండి. ఎక్కువ శాతమును ప్రార్థన చేయటం వలన నీ పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. కన్నీళ్ళు విడుచు, ప్రార్థన చెయ్యి. ఎందుకంటే నిజంగా పాతాళము యొక్క ద్వారములు నీ ఎదుట తెరవబడతాయి, ముయ్యబడతాయా? తెరవబడవు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ప్రతి మనిషి కూడా
కదా, సాకులు చెప్పి దేవునికి దూరమై కదా ఏం కోరుకుంటున్నాడంటే ఆ పాతాలనే కోరుకుంటున్నాడు. పేతురుకి ఏం చెప్తున్నాడంటే పాతాళము యొక్క ద్వారములు నీ ఎదుట, సంఘం ఎదుట అవి నిలబడలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి ముయ్యబడతాయి. నీకు ఈ అధికారమును నేను ఇచ్చున్నానంటే మనం ఈ లోకంలో ఉన్నన్ని చేసి దేనిని సంపాదించుకుంటున్నాం? పాతాళాన్ని సంపాదించుకుంటున్నాం. మనకు తెలుసు ఈ పాతాళం అనే దేవుడు ఎందుకు సిద్ధపరిచాడో, ఎవరికి సిద్ధపరిచాడో, ఎవరి కోసము ఆయన పాతాళమును ఆయన నిర్ణయించాడో మనందరికీ తెలుసు. మనుషులకు కాదు కదా, అది సాతాను గనుకే కదా. అయితే ఈరోజు మనిషి పాపం చేసి ఏం సంపాదించుకున్నాడు? పాతాళమును సంపాదించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు సమస్తమును విడిచి దేవుని సంపాదించుకున్నాడు. పేతురు ఘనత, మహిమ, ప్రభావములు పేతురులో ఉన్నాయి. హల్లెలూయా. సర్వాధికారమును పొందుకున్నాడు. ఎక్కడ పొందుకున్నాడు చెప్పండి? ఇక్కడే, భూమి మీదనే. ఈ భూమి మీద ఈ అధికారము, దేవుని రాజ్యం ఎప్పుడైతే మనం పొందుకోగలుగుతామో నిత్య జీవంలో మనకు సిద్ధపరిచినటువంటి కదా స్థలములు, నివాసములు అక్కడ ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఈ రకాల అటు ఇటు తిరిగి దానిని పోగొట్టుకుంటే కదా దానిని నువ్వు చూడలేవు, దాన్ని పొందుకోలేవు. అందుకే మనం బహు జాగ్రత్త కలిగి ఇక్కడ పేతురుకు దేవుడు ఏమిచ్చాడంటే పరలోకపు యొక్క అధికారమును భూమి మీదకి తెచ్చిచ్చాడు. హల్లెలూయా. పేతురు కదా ఆయన ప్రసంగాలు, పేతురు యొక్క విధానము, పేతురు యొక్క బోధ, ఆయన ప్రసంగం విన్నవారు కదా అనేకులు కూడా ఆయన అధికారము ద్వారా అనేకులు స్వస్థపడమే కాదు కానీ, అనేకులు మారు మనసు పొందడమే కాదు కానీ అనేకులు బాప్తీసాలు తీసుకున్నారు. హల్లెలూయా. దేవుని రాజ్యము పేతురికి ఇచ్చిన అధికారమును బట్టి భూమి మీద విస్తరించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి ఇంకా ఒక మాట కింద, నీవు భూలోకమందు కదా. ఏ అధికారం ఇది అమ్మా? పరలోకానికి ఏ అధికారం ఇది? భూమి మీదనా? పరలోకం నుంచి దేవుడు భూమి మీదకి సర్వాధికారం తెచ్చాడు. అధికారం అనే తాళపు చెవులు ఎవరికి ఇచ్చారంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన పేతురుకి ఇచ్చాడు. ఈరోజు దానిని మనం కోల్పోయి ఎలాగున్నాం? అడిగి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడే దేవుడు. చాలామంది చెప్తూ ఉంటారు, దేవుడు నాకు ప్రార్థన చేసుకున్న తర్వాత ఇలా చూపించాడు, ఈ విధంగా జరుగుతూ ఉంది, ఈ విధంగా నెరవేర్చబడుతూ ఉందండి. దేవుని మహిమ నీతో ఉంది కనుకనే ఆయన నీకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు బయలుపరచబడకపోతే కదా సాతాను కూడా మరుగుపరుస్తాడు. మనము కదా ఏ ఆలోచన లేక తిని నిద్రపోయేటోళ్ళకి ఏమొస్తుంది? కొంతమంది 3 దినముల నుంచి ఉపవాసాలు ఉన్నారు ఇక్కడ, శుక్రవారం నుంచి కూడా వాళ్ళ ప్రతిఫలములు పొందుకుంటారు కదా. మనం 3 దినాలు ఈరోజు కూడా తినొచ్చిన వాళ్ళు ఉంటారు బల్ల ఉండి కూడా. ఆ ప్రతిఫలంగా ఉంటుంది. అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? నీవు భూలోకమందు దేనిని బంధిస్తువో అది పరలోకమందును. అంటే రెండు కదా, రెండు అధికారాలు పొందాడు. భూమి మీద దేని బంధిస్తాడో పరలోకంలో కూడా అవి బంధించబడతాయి. భూమి మీద దేని అడుగుతాడో పరలోకంలో అవి ఇప్పబడతాయి. ప్రభా ఈ బిడ్డకు స్వస్థత కావాలని ఆయన భూమి మీద అడిగితే పరలోకంలో దేవుడు దాన్ని ఇప్పుతాడు, అధికారాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం ఎలాంటిది తెలుసా మీకు? చూశారు కదా ఈ భూలోకంలో దేనిని నువ్వు అధికారము పేతురికే కాదు. మీరు పేతురికి ఇచ్చినండి మీరు పొరబడతారు, మీరు పాపములోనే ఉంటారు, మీరు శాపములో ఉంటారు. ఈరోజు నమ్మిన ప్రతి వ్యక్తికి ఈ అధికారమును దేవుడు 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకి తెచ్చాడు. అది మన మధ్యలో పెట్టాడు. దానిని మనం గ్రహించట్లేదు, దాన్ని మనం పొందుకోవట్లేదు. మన దృష్టి అంతా ఎలా ఉంటుంది? మన హృదయ ఆలోచనల మీద కలిగి మనం ముందుకెళ్ళిపోతున్నాం, కానీ దాన్ని మనం ఏమాత్రమో ఎతకట్లేదు కదా. ఏ రోజైనా దేవుని గురించి, దేవునిలో ఎలా ఎదగాలి, దేవునిలో ఎలా బలపడాలని చింతించుంటావా? నువ్వు ఆలోచించుంటావా? ఏం తినాలి ఈరోజని ఆలోచించుంటావు, ఏం చేసుకోవాలని ఆలోచించుంటావు కదా, ఏం తెచ్చుకోవాలని ఆలోచించుంటావు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే బాగుంటుందని ఆలోచించుంటావా? ఎంతసేపు దేవునిలో కదా సమయం గడిపితే ఎలాగుంటుందని ఆలోచించుంటావా?
ఆలోచించాం మనం. పేతురు ఆలోచించాడు, అందుకే అధికారాన్ని పొందాడు. విశ్వసించిన ప్రతి వారికి ఈ అధికారమును దేవుడు ఇచ్చుటకే 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. మన ఆలోచనలు, మన దృష్టి అంతా కూడా కదా దేని మీద ఉంది తెలుసా? ప్రయాస మీద ఉంది. అందుకే దేవుడు ప్రయాసపడి భారం మోయవారులారా అన్నాడు. ప్రయాస దేని మీద ఉంది? ఈఎంఐలు కట్టాలి కదా, నెల రాగానే 10,000 15,000. ఇంక నీకు భక్తి ఎక్కడ ఉంటుంది? నీ ఆలోచన సంపాదన మీద ఉంటుంది, నీ చింత వాటి మీద ఉంటుంది. వాటిని కట్టకపోతే మర్యాద ఉండదు. వాటిని కట్టాలంటే ప్రార్థనను పక్కన పెట్టాలి. 2 కావాలంటే నీకు లభించవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నువ్వు ఉండు, నీ ఆర్థిక సమస్యలు దేవుడు తీరుస్తాడు. దేవునితో నువ్వు తృప్తిపడు, దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు, నీ చేతి పనిని దీవిస్తాడు. మనం పడేదంతా కూడా, మన ప్రయాస అంతా కూడా నీ జీవితానికి గస తప్ప, భారము తప్ప లాభకరమైంది ఏది? నువ్వు అనుకోవచ్చు అక్కడ 1,00,000 తెచ్చి ఇక్కడ 2 రూపాయలు వడ్డీకి వేసి, అది కూడా భారమే. రేపు అది తీర్చాలని కూడా నీ ప్రయాస అంతా వ్యర్థమే. ఈరోజు నువ్వు ఒక అధికారం భూమి మీద పరలోకంలో కలిగి ఉండాలంటే అంతకంటే గొప్పతనం ఏమైనా ఉందా భూమి మీద? అమ్మ ఏమైనా ఉందా? లేదు. మీరేమనుకుంటున్నారంటే ఇదేదో ఒక పేతురుకు మాత్రమే ఇచ్చారులే, లేదా ఇదేదో ఇంకొకరికి మాత్రమే ఇచ్చారులే అధికారం. మన అందరికీ యువటికే దేవుడు అధికారమును లోకానికి తెస్తే దానిని మన కళ్ళు ఏం చేసి కప్పకపోయాయి, మోచకపోయాయి. దానిని ఏమాత్రము మనము అమ్మా పాటిస్తున్నామా? పాటించట్లేదు. అందుకే భూమి మీద నువ్వు దేనిని మందిస్తావో ప్రార్థన చేయి. ప్రభువా నా అప్పులు యేసు నామములో కూలిపోవునుగా కానీ ప్రార్థన చేయి. ఆవగించేంత విశ్వాసం అన్నాడు దేవుడు. ఈ చెట్టు లేకపోతే ఈ యొక్క కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అంటే ఉదాహరణకు చెప్పాడది నిజంగా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుద్ది నమ్మిన వానికి. హల్లెలూయా. ఇందులో సందేహం లేదు. దేవుడు చేస్తాడు. నీకున్న బాధ్యతలు మనం సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. నీ బాధ్యత కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థన చేయి. నీకు వివాహ విషయమా ప్రార్థన చేయి, నీకు అనారోగ్య విషయమా ప్రార్థన చేయి. దేవుడు తప్పక విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే అధికారం నీ ముందే ఉంది. దాన్ని నువ్వు వినియోగించుకో, దాన్ని వాడుకో, దాని మహిమను నువ్వు చూస్తావు. అందుకే నిజంగా దేవుడు సర్వాధికారం భూమి మీద పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నీకేం కావాలన్నా ఆయన ఇస్తాడు. ప్రార్థన చేయండి. ప్రార్థనల జీవితాలు వ్యర్థమే. అక్కడ బాధే, అక్కడ నిద్ర రాదు, అక్కడ అసమాధానమే. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవి ఖచ్చితంగా కుటుంబాలలో పనిచేస్తాయి. ఎందుకంటే ప్రార్థన తక్కువ. ఏం తక్కువ చెప్పండి? అంతే. క్రైస్తవ బిడ్డలక మనకు కదా, మనం వెలిగించబడాలంటే నూనె సమృద్ధిగా ఉండాలి, దీపం వెలగాలంటే. హల్లెలూయా. ఆ దీపం వెలగాడికి నూనె అంటే ప్రార్థనే. ఎంత ప్రార్థన నువ్వు చేస్తావో కదా అంత మహిమను నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే లూకా సువార్త చూద్దాం, చూడండి 17వ అధ్యాయం చూద్దాం, 7వ వచనం నుంచి చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 7వ వచనం నుంచి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడు ఉండగా పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయుమని వానితో చెప్పునా చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనే వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వారు దయ చూపెనని వానిని మెచ్చున. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడిన అన్నీ చేసిన తర్వాత నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేయుచున్నామని చెప్పుడనే ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతి విషయంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాస అనేది వ్యర్థము కాదు. యేసుక్రీస్తు ఈ లోకమునకు కదా మనం చూస్తూ వచ్చాం, మనం ధ్యానిస్తూ వస్తున్నాం కదా. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన దాసుడిగా పోల్చుకున్నాడు. ఆయనకు ఆజ్ఞాపించినటువంటి పతి కదా తండ్రి ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ పనులన్నీ కూడా కదా
చేసిన తిమ్మట కూడా ప్రజలు దానిని మెచ్చుకోవట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే వారిలో రకరకాల విధానం ఉంది. ఈరోజు మన జీవితాలలో కూడా కదా ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. కానీ మనం ఏమై ఉన్నాం? పోయిన వారం మనం వాక్యం విన్నాం. దేవుని మరిచి వారికి ఏమవుతుంది? వారి జీవితాలు ఎలాగుంటాయి? వాడిపోతాయి, ఎండిపోతాయి. వారిలో జీవం ఉండదు. వాళ్ళు పైకి బ్రతికే ఉంటారు, నడుస్తూనే తింటూనే ఉంటారు. కానీ వారి హృదయంలో ఎక్కడో తీరని వేదన ఒకటి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేదన ఎందుకు నాలో తెలియకుండా నాలో మెదులుతూ ఉంది నువ్వు గ్రహించగలిగితే మోకాళ్ళ మీద పడితే ఆ బాధను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. అందుకే మనము గ్రహించే వారముగా ఉండాలి. పొందుకున్నటువంటి మనము దేవుని అధికారమునకు లోబడిన వారుగా మనము ఉండాలి. ఉండినప్పుడే దేవుని యొక్క విజయాన్ని మనము చూస్తాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భూమి మీద కదా దేనిని గ్రహిస్తున్నాం? మనం దేవుడు సర్వాధికారమును ఇచ్చినప్పుడు కదా, సర్వాధికారమును ఇచ్చినప్పుడు చూడండి ఇక్కడ యోహాను సువార్త కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం కూడా మనం చూద్దాం. గాలి తన ఇష్టమైన చోటును ఇసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాలి దృశ్యమైందా అదృశ్యమైందా? అదృశ్యమైంది. కనపడుతుందా? కనపడదు. కానీ చెట్లో లేకపోతే ఏనో ఇటు వాలినప్పుడు గాలి ఇటు నుంచి వస్తూ ఉందని మనం వెళ్ళేటప్పుడు చెప్పగలుగుతాం. కానీ లేకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుందో చెప్పగలవా? చెప్పలేం కదా. ఇది నిజంగా గాలికి దేవుడు ఎందుకు పోల్చాడు? దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాటలు చెప్తూ వస్తున్నాడు? నీ యొక్క దేవుని రాజ్యం ఎక్కడుందని చెప్పాను? మన మధ్యలో ఉంది. దేవుని రాజ్యం కూడా దృశ్యమైందా అదృశ్యమైందా చెప్పాలి. కనపడుతుందా? కనపడింది. అందుకే మన కంటికి కనపడలేదు, అది అదృశ్యమైంది. గాలి కూడా అంతే, అది కనపడదు. కానీ గాలి తోలినప్పుడు ఏం చేస్తాం? అబ్బా గాలి వస్తూ ఉంది చాలా. దేవుని రాజ్యము కూడా నువ్వు వెతికితే అది నీ కంటికి కనపడుతుంది. ఎందుకంటే దేవుని రాజ్యం ఏది చూపేయండి, దేవుని రాజ్యం ఎక్కడుంది అనే మాటలు మనం విన్నాం. దేవుని రాజ్యం మీకోసం ప్రత్యేకంగా రాదు. దేవుని రాజ్యం ఎప్పుడో భూమి మీదకి వచ్చింది. దేవుని రాజ్యం అనగా అధికారం. హల్లెలూయా. దేవుని అధికారం భూమి మీద ఉంది, భూమి మీదకి వచ్చింది. ఆ అధికారమనే పేతురు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీకు అర్థం కావాలంటే గాలి కదా దృశ్యమా అదృశ్యం అంటే ఏమన్నా కనపడింది. దేవుని రాజ్యం అంటే కూడా దృశ్యమా అదృశ్యమా చెప్పండి అమ్మా. అదృశ్యమైందంటే కంటికి కనపడలే, ఈ కన్ను గుడ్డిది. దేవుని రాజ్యం నువ్వు వెతికితే నీ ముందే ఉంది. హల్లెలూయా. అధికారం ఇక్కడే ఉంది, నీ కాళ్ళ యొద్ద. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే తన్నుకొని వెళ్ళిపోతున్నాం. మనము మన బాధల కొరకు కాక, మనము ఆశీర్వాదాల కొరకు కాక, మనము మన సేవం కొరకు కాక, దేవుని చిత్తమును బట్టి మనకు జరగకపోయినా మోకాళ్ళ మీద పడి కన్నీళ్లు విడిసి నువ్వు ప్రార్థన చేస్తే దానిని నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ నీ కంటికి దేవుడు చూపిస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము ఇందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో తెలుసా? అమ్మా తెలుసా? ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఆగిపోయిందిలే, లేదా అంత దగ్గర ఆగిందని తెలుసా? చెప్పగలమా? పలానా దిక్కు వస్తుందని చెప్పగలమా? అది ఎక్కడి నుంచైనా వస్తుంది, అది ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. గాలి కదా, ఆక్సిజన్ దేవుడు ఎందుకు ఇచ్చాడు? హాస్పిటల్లో కాదు, ఈ భూమి మీద కూడా మన పోయిన ఎండలలో గాలి ఆడక ఊపిరి ఆడక భూమి మీద జనులే చచ్చిపోయారు. ఏం ఆడక? ఆక్సిజన్ గాలి అందక కదా, ఉక్కపోతకి కదా, ఏసీలలో ఉండి బయటకు వచ్చి తట్టుకోలేక బయట కదా
ఆ ఎండకు తట్టుకోలేక చనిపోయిన వడదెబ్బకి ఎంతోమంది ఉన్నారు. ఏంలాగా చెప్పండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాలి ఉంది అని ఏ విధంగా అయితే నువ్వు నమ్ముచున్నావో, దేవుని రాజ్యం కూడా ఉందని నువ్వు నమ్మాలి. గాలి ఎలాగైతే నీకు కనపడలేదో, దేవుని రాజ్యం ఉంది కానీ దాన్ని నేను కనుగొనలేదని నువ్వు విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇష్టానుసారమైన ప్రార్థన, మన ఇష్టానుసారమైన భక్తి కదా, మన ఇష్టానుమైన చోటికి వెళ్ళటం, ఇవన్నీ వద్దు. నువ్వు నిలవబడి ప్రార్థన చేయి, కన్నీళ్ళు విడుసు. నీ ముందే ఉంది దేవుడు. ఎందుకు దేవుడు అర్థమయ్యేలాగా ఇంత ఉపమానం చెప్పాడు మనకి గాలిని గురించి, దేవుని రాజ్యముని గురించి? హల్లెలూయా, హల్లెలూయా. గాలి ఎక్కడి నుంచి వచ్చునో, ఎక్కడికి వెళ్ళినో తెలియదు. ఆత్మ మూలముగా, అది ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటేమో ఎలా జన్మించాడు? శరీర మూలంగా జన్మించినాడు, ఆత్మ మూలంగా. శరీరానుసారంగా జన్మించినాడు శరీరానుసారుడు కానీ ఆత్మానుసారుడు కాడు. వాడికి దేవుని రాజ్యం గురించి అర్థం కాదు. ఎక్కడుందో చూపి అంటాడు. దేవుని రాజ్యం కంటికి కనపడుతుందా? వచ్చే గాలి ఎక్కడి నుంచి వస్తుందో చెప్పగలుగుతావా? ఎక్కడికి పోతుందో చెప్పగలుగుతావా? దేవుని రాజ్యము కూడా దానిని పోలి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బహు జాగ్రత్త కలిగి మనం ఎత్తకాలి, బహు జాగ్రత్త కలిగి ప్రార్థన చేయాలి. మనం చేయకపోతే దేవుడు ఎక్కడున్నాడో కూడా నీకు తెలియదు. అసలు దేవుడు ఎవరో కూడా నీకు తెలియదు. దేవుడు ఏమై ఉన్నాడో కూడా నువ్వు చెప్పలేవు. ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతావు నువ్వు. ముందు ఈ లోతైన విషయాలు తెలుసుకుంటేనే దేవుడు ఎక్కడున్నాడు, ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆయన నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము, ఎవరైనా అసలు నికోదేము ఎవరు? మనకు బాగా తెలుసు. ఎవరు? ఇశ్రాయేలుకి ఎవరు చెప్పట్లేదమ్మా. ఇశ్రాయేలుకి ఎవరు చెప్పండి అమ్మా. పేతురు ఎవరు? బోధకుడే. నికోదేము కూడా ఎవరు? బోధకుడే. హల్లెలూయా, బోధకుడే. కానీ లోతైన మర్మాలు, లోతైన సంగతులు ఆయనకు కనపడలే, ఆయన మైండ్లో లేవు. ఎవరిలో? నికోదేములో లేవు. నికోదేము మళ్ళీ ఎవరికి? ఇశ్రాయేలుకి బోధకుడుగా ఉన్నాడు. ఈరోజు మన జీవితాలలో బోధకులు కూడా వాక్యమును కప్పిపెట్టి చెప్తూ ఉంటారు, ఖండించరు. ఖండిస్తే ఆడెళ్ళిపోతారు. లోబడని వ్యక్తి ఎక్కడా లోబడదు. హల్లెలూయా. సంఘములో, ఒక సంఘములో గద్దింపుకు సరిచేయనటువంటి వ్యక్తి మరొక సంఘములో కూడా సరిచేయబడదు. హల్లెలూయా కదా. మనము వాక్యం వెల్లడించబడినప్పుడు, ఈ సంఘములో దేవుడు నీ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇక్కడే సరిచేయబడాలి. ఇక్కడ నువ్వు సరిచేయబడకుండా నా గురించే చెప్పాడు అనుకుంటే మరొక చోట కూడా అదే నీకు వస్తుంది. అక్కడ కూడా నీకు వ్యతిరేకతనే స్టార్ట్ అవుతుంది. అందుకే పేతురుకు ఏ సంగతులు తెలియదు, గూఢమైన సంగతులు, దేవుని రాజ్యముతో కూడినటువంటి మర్మములు ఎవరికి తెలియదు? నికోదేముకు తెలియదు. అందుకే ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? అందుకు నికోదేము ఆయనను అడుగగా యేసు ఇట్లా, నీవు ఇశ్రాయేలుకి ఎవరో అయినావు. ఈరోజు మన మధ్యలో నమ్మట్లే, దేవుని రాజ్యాన్ని నమ్మట్లే. మనం దేవుని నీతిని నమ్మకనే చాలామంది బోధించిన బోధకు సెవికి అందరూ అలాగే వెళ్ళిపోతున్నారు. మా బంధువులు సేవకుడు అని ఒకడు కదా. సేవకుడికి తగిన లక్షణాలు ఉన్నాయో లేవో నువ్వు అవి ఫస్ట్ కనుక్కోవాలి. అవి కనుక్కోవాలి. నువ్వు వెళ్ళే బోధకుని దగ్గర ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, నిజంగా సేవకునికి తగినటువంటి లక్షణాలు ఇతరులు ఉన్నాయా లేవా అనేది నువ్వు కనుగొనకపోతే నువ్వు కూడా హెచ్చరించబడతావు వాక్యముతో. హల్లెలూయా. నికోదేము బోధకుడైండి ఎలా దేవునితో హెచ్చరించబడ్డాడో, నువ్వు వెళుతున్నటువంటి స్థితిగతులు సంఘాలలో కూడా ఏమున్నాయో నువ్వు గ్రహించకపోతే వాళ్ళు బోరు నిన్ను పోనీయరు. ఎక్కడికి తెలుసా? ఈ మధ్యకాలంలో చాలా దిక్కులు వెళ్ళాం ప్రార్థనకి. రాత్రి కూడా మైదుకూరు వెళ్ళాం ప్రార్థనకి. చెప్పే సంగతులు అంటే వద్దామనుకుంటే మీకు అక్కడికి వచ్చినాక బాగైంది, వీళ్ళు రానిలేదంట చర్చికి. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక బాగైంది, పోదామనుకుంటే యాడికి పోతాను అంటున్నారంట. అంటే ఫస్ట్ లేదు అది. ఎందుకు ఫస్ట్ వాళ్ళు చేయలేకపోయారు? ఎందుకు ప్రయాసపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోయారు? ఎందుకు ఆ రోగాన్ని తీసి దేవుడు దీని నుంచి మరి ఇడిపించలేకపోయారు? మళ్ళీ వాళ్ళు ఎవరు? బోధకులే, వేరే వాళ్ళు కాదు.
అందుకే నికోదేమును దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అస్సలు ఇవన్నీ కదా, నమ్మకం, విశ్వాసములు, ధర్మశాస్త్రం చదువుతున్నాడు, ధర్మశాస్త్రం కింద ఉన్నాడు, ఒక బోధకుడు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు, ఎలా వీటిని వెరుగవా, మేము మా సాక్ష్యము మీతో నిశ్చయముగా ఎలా నమ్ముతారు, ఎలా నమ్ముతారు కదా? భూ సంబంధమైన విషయాలే మీకు చెప్పినప్పుడు మీరు నమ్మకపోతే పరలోక సంబంధమైనటువంటి విషయాలు మీరు నమ్ముతారా? పరలోక సంబంధం మీ మధ్య, పరలోక రాజ్యం నీ ముందు ఉందంటే నువ్వు నమ్ముతావా? నీ ముందున్నాను నేను, నువ్వు నన్నే దేవుడు అని అంగీకరించకపోతే, సత్యం నువ్వు ఎరక్కపోతే, దేవుని రాజ్యం వచ్చిందని నువ్వు ఎరక్కపోతే, దేవుని రాజ్యం గురించి చెప్తే నీకు అర్థమవుద్దా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు కాలాలలో ఇలాంటి మాటలు బోధించున్నాడంటే ఈరోజు కదా దేవుని రాజ్యము వచ్చునుగాక అని ఒక ప్రార్థనకి అంకితం చేస్తే ఎలా కూడా చెప్పండి. చివరి ప్రార్థనకి, పరలోక ప్రార్థనకి చేయొచ్చు, కాదని లేదు. దేవుని రాజ్యం ఎప్పుడో వచ్చింది, మళ్ళీ నీ కోసం రాదు. నువ్వు నమ్మితే ఆ ప్రార్థన కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. ఇక్కడ నికోదేము పరిస్థితిని కూడా దేవుడు ఖండించాడు. ఇక్కడ రెండు చెప్పాడు, భూ సంబంధమైంది, పరలోక సంబంధమైంది, రెండు చెప్పాడు. నువ్వు భూ సంబంధమైనటువంటి విషయాలు ఎలా నమ్మవో పరలోక సంబంధాలు కూడా నీవు నమ్మవు. అంటే నీకు చెప్పి కూడా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారందరూ ఎక్కడికి వెళ్తారు? తెరవబడిన పాతాళానికి వెళ్తారు. పాతాళానికి వెళ్లకుండా ఉండడానికే దేవుడు ఏ అధికారాన్ని ఇచ్చాడు పేతురుకు? పరలోక తాళపు చెవులను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకులు పాతాళానికి వెళ్లకుండా మళ్ళించడానికే, తిప్పడానికే అధికారం ఇచ్చాడు. లేకపోతే వీళ్ళందరూ కూడా నమ్మకుండా ఎక్కడికి వెళ్ళేవారు? పాతాళ ద్వారంలోకి వెళ్ళేవారు. వీళ్ళు పాతాళంలోకి వెళ్ళేవారు. ఆ పాతాళము యొక్క ద్వారములు ఆయన ఎదుట నిలవకుండా చేశాడంటే, ఈయన బోధ నిత్యజీవం పరలోక సంబంధమైంది కనుక ఈ అధికారమును బట్టి అందరూ పరలోకానికి అర్హులయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం బహు జాగ్రత్తగా మనం వినాలి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. త్వరగా మనం అయిపించుకుందాం, బల్ల ఉంది కాబట్టి ఎవరి వాక్యమును ఎవరు బోధించేది? పేతురు. ఎవరు బోధించేది ఇక్కడ? పేతురు. మనం బోధించినప్పుడు, మనం మాట్లాడినప్పుడు వినేవాళ్ళు అంగీకరించాలి. వాళ్ళు అంగీకరించి దేవుని రాజ్యం గురించి వాళ్ళు తెలుసుకోవాలి. దేవుని రాజ్యము భూమి మీద పనిచేస్తూ ఉందని, దేవుని రాజ్యము భూమి మీద విస్తరిస్తుందని తెలుసుకోవాలి. అందుకే అధికారం పేతురులో ఉంది కనుక పేతురు దేవుని వాక్యం బోధించేటప్పుడు వాక్యమును అంగీకరించిన వారందరూ ఏం పొందారు? బాప్తిసం దేనికి సంబంధించింది? పరలోక సంబంధానికి సంబంధించింది. మన ఆత్మ పరలోకం సంబంధించినటువంటి బాప్తిసం అనేది. ఎంతమంది? ఇంకా కింద వాళ్ళందరూ ఎక్కడికి? దేవుని రాజ్యంలోకి. చెప్పండి కూడా ఒకసారి, హల్లెలూయా. ఎక్కడికి చేర్చబడ్డారు? లోకములో ఉన్నారు, దేవుని ఎరక్క. బాప్తిసంలాగా క్రీస్తుకు దూరమై ఉన్నారు. లోకానుసరమైన స్థితిలో లోక సంబంధులుగా ఉన్నారు. పేతురు బోధించినప్పుడు వాక్యమును అంగీకరించి ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. దేంట్లోకి చేర్చబడ్డారు? దేవుని రాజ్యం. మళ్ళీ మీరు దేవుని రాజ్యం అంటే పరలోకం అనుకుంటారేమో, చనిపోయి పరలోక రాజ్యం పోయిన అనుకుంటారేమో. అలా కాదు. దేవుని రాజ్యం ఇక్కడే ఉంది. ఇక్కడే మారుమనసు పొందాలి, ఇక్కడే పాపక్షమాపణ కలిగి ఉండాలి, ఇక్కడే దేవుని రాజ్యము నువ్వు కలిగి ఇతరులకు చూపించాలి. హల్లెలూయా. పేతురు పరలోక సంబంధమైన అధికారాన్ని పొందాడు, పంచి పెడుతున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇంచుమించు
ఆయన మాట వాక్యం వినిన వారు 3,000 మంది చేర్చబడిరి. దేవుని రాజ్యం ఏమైందంటారు ఇప్పుడు? విస్తరించిందంటారా తగ్గిపోయిందంటారా? అమ్మ, విస్తరించిందా తగ్గిపోయిందా? ఈ అధికారం పేతురుకే కాదు, నమ్మితే మనందరికీ ఇస్తాడు. చప్పటి కొడదాం ఒకసారి హల్లెలూయా. విశ్వసిస్తే ఈ రాజ్యము నీ మీదే ఉంది. ఈ వాక్యాలను అంగీకరించకపోతే లైఫ్లో ఎక్కడ ఆ రాజ్యం గురించి వినలేవు, నిత్య జీవాన్ని నువ్వు తెలుసుకోలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కదా తెరవబడతాయి. మళ్ళీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క ఆత్మ కూడా పాతాళానికి వెళ్ళకూడదు. అందుకే అధికారమును భూమి మీద ఇచ్చిపోయాడు. అందుకే ఇంచుమించు 3,000 మంది వీళ్ళు అపోస్తలుల బోధ యందును సావాసములో రొట్టె విడిచుటలోను ప్రార్థన చేయటలోను వెడదగగా ఉన్నారా? లేకపోతే నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు వీళ్ళు ప్రార్థనకి? ఇప్పుడు మీకు బలిపేలగాలి. ఏమన్నా చెప్తే సొంత మాటలు అనుకుంటారు కదా. వీళ్ళు నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు రొట్టె ఇచ్చడానికి. వెడదగ కంటేమా అమ్మ, ఎడదగ కంటే గొలుసు ప్రార్థనలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎడతెరుపు లేకుండా వెడతెగక సమయం చిక్కిన కొలది నిత్యము వీరు దేవునిని మహిమపరిచేవారు, దేవునిని స్తుతించేవారు, దేవుని ప్రార్థన పట్టుదల కలిగి చేసేవారు. మనం ఎప్పుడు చేస్తాం? తల నచ్చినప్పుడు పాస్టర్కి ఫోన్ వస్తుంది కదా, అది కూడా ఇంట్లో ప్రార్థన చేయించుకో. పాస్టర్ తల నచ్చింది ప్రార్థన చేయి, పాస్టర్ బరిగొట్టు పోయింది ప్రార్థన చేయి కదా. ఫ్రీ కాల్ అయి సరిపోయింది. అప్పుడులాగా బ్యాలెన్స్ అయ్యేది కూడా అది కూడా చేయరు. పాస్టర్ బంగారు పెట్టుకోండి అని 50,000కు అది పోయింది. ఎట్టపోయింది? నాకు వచ్చే ఫోన్లన్నీ మీకు తెలుసా, చాలామంది వింటూ ఉంటారు. హల్లెలూయా. ఎమ్మటే ప్రార్థన చేయండి. ఎమ్మటే యాడుండి చెప్తావా? ఉన్నాయంటే వాళ్ళ దర్శనం కూడా కనపడరు ఎక్కడే. కానీ మళ్ళీ దేవుని ఆశీర్వాదాలు దొంగలించే వాళ్ళు తప్ప దేవునికి మహిమకరంగా జీవించే వ్యక్తులు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎక్కువ ఇవే. రాత్రి వెళ్ళాం, పెద్ద బిల్డింగ్ కట్టాడు బాగా, చాలా అంటే చాలా. హెల్త్ బాగాలేదు, లోపల నెల్లూరు హాస్పిటల్కి వెళ్ళి నీరు తీర్చుకొని వస్తున్నాడు ఈ మధ్య. చాలా డ్రైవర్ పోగానే అడిగాను, ఎంత నీకు జీతం అంటే 70,000 ఎగరన్నాడు. ఆర్టిస్ట్ డ్రైవర్. ఇంత జీతం ఉంటుంది మీకు? ఇంత జీతం ఉంటుంది. జగన్ వచ్చి విలీనం చేసిన తర్వాత మాకు జీతాలు పెరిగి బాగుపడ్డామన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఇల్లు కట్టాడు, 4 పెళ్లి చేశాడు. హెల్త్ బాగాలేదు, కొత్త ఇల్లు కట్టానయా కదా. జీవి సత్రం మైదుగురు దగ్గర నీ గురించి తెలుసుకున్నాం. కొత్త ఇంట్లో ప్రార్థన పెడితే ఏదైనా చెప్పగలుగుతావని మా సమీక్షలు ఏదైనా దేవుడు బయలుపరిస్తే చెప్పగలుగుతావు, నేను పిలిపించాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అక్కడికి వెళ్ళి స్థానిక పాస్టర్ ఏమయ్యాడు? ప్రార్థన చెప్పాను, సంతోషించాడు. చాలా సంతోషం. కుటుంబ సమీక్షలు చెప్పాను, అంగీకరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ స్థానిక పాస్టర్ ఏమయ్యాడు కదా. ఎందుకు నేను మీకు ఈ మాటలు చెప్తానంటే, అవసరమైతే మీరు రెఫరెన్స్ రాసుకుని వాళ్ళకి బోధించండి. అధికారం అందరికీ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యం చెప్పి వాళ్ళకి పెట్టకథలు చెప్పేది కాదు. దేవునికి స్తోత్రం. వాక్యం అనే మాటలు మన జీవితాలను కట్టాలి. అందుకే ఇక్కడ నిజంగా ఏమన్నాడు? ఏమయ్యారు వీళ్ళంతా? అపోస్తలుల బోధ యందు సావాసము. ఏ సావాసం? మనకు 2 రకాల సావాసం. ఒకటి దేవుంది, ఒకటి లోకం. ఫ్రెండ్స్ ఉంటారు, స్నేహితులు ఉంటారు. ప్రార్థన అయితే మాంతం కానీ వారిని విడవం. హల్లెలూయా కదా. ఆ సావాసం కాదు ఇది. దేవుని సావాసంలో వీళ్ళు మెదిగారు. రొట్టె ఇరుసుట వెడతెగక ఏం చేసేవారు? ఏం చేసేవారు? ప్రార్థన చేశారు. మన ఇళ్ళలో ఉందా ఈ ప్రార్థన? సాయంత్రం 7:30, 8:30కు కుటుంబంతో మోకాళ్ళుని బైబిల్ ముందు పెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి ఒకసారి. సిగ్గుపడకుండా ఎత్తండి. మీరు కావాల్సింది ఎత్తితే దేవుడు చూస్తాడు. ఎన్ని ఉన్నాయి? ఒక 5-6 చేతులు ఉన్నాయి. మిగతా చేతులు ఏమవుతున్నాయి? సెల్లులు కడిగిపోతాయా? అప్లోడ్ డౌన్లోడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చెయ్యి లేయాలి నేను చేస్తున్నానని ధైర్యంగా. ప్రతి ఇంట్లో ఈ ప్రార్థన ఉండాలి, ఈ ప్రార్థన చేయాలి. ఎందుకంటే చేసినప్పుడే నీ కుటుంబానికి క్షేమం, చేసినప్పుడే నీ కుటుంబానికి ఆశీర్వాదం. ప్రార్థన అనగానే మన చేతులు పైన ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదయ్యా నేను చేయట్లేదు, 8 గంటలకు లేచి ఏం ప్రార్థన చేశాను పొద్దున కదా. 8 గంటలకు లేచాను. నువ్వు ఏం పని చేస్తావు ఇంట్లో? చర్చికి సమయానికి వస్తావా? దేవుని ఆరాధనకు టైంకి ఎదుక్కుంటావా?
ఏమీ చేయలేవు, అక్కడ ఆగిపోతాయి నీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము దేవుని సావాసంలో రొట్టె ఇరుచుటందు వెడదగగా ప్రార్థన కలిగి ఉండాలి. ఆ కుటుంబాలు బహుగా దీవించబడతాయి, దేవుని అధికారం కలిగి ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ అధికారం కలిగి ఉంటాయి? దేవుని యొక్క అధికారము కలిగి ఉంటాయి. అందుకే దానియేలు గ్రంథంలో చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడ 35వ వచనం కూడా చూద్దాం. 2వ అధ్యాయం 35వ వచనం. అంతటా ఇనుమును మట్టి కదా, అంతటా ఇనుముయు మట్టియు ఇత్తడియు ఎండియు బంగారమును ఏకముగా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఫస్ట్ది ఏంది? ఇనుము మట్టి కదా. ఈ రెండు మనకు తెలుసు, మనకు ఎందుకంటే ఇది ఒక టాపిక్, వాక్యం చెప్పాలి మనం. ఈ రెండు కూడా దేనికంటే రోమా ప్రభుత్వానికి సూచనగా ఉంటుంది. మట్టి, ఇనుము. రెండోది ఇత్తడి, ఎండి, ఈ రెండు రాజ్యాలు. బంగారం అంటే బబులోనుకు సూచనగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒక అధికారాలకు. ఏ అధికారాలు అంటే ఈ లోకాధికారాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజులకు, రాజ్యాలకు, లోక అధికారాలకు. ఇది పరలోక సంబంధమైనటువంటి అధికారము కాదు. అందుకే దానియేలు ప్రవక్త ప్రార్థన ద్వారా కదా ఈ దర్శనం చూస్తున్నాడు. కింద చూద్దాం. ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ఇది లోకాధికారము. లోక రాజులు నలగరు కదా. ఇది రాజు నిజంగా కలగన్నాడు. దీనికి కదా ఏం కావాలి చెప్పాలి జవాబు. ఇంకా కింద ఏమంటున్నాడు? ఆ రాయి దాని భావము రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు. దేవునికి స్తోత్రం. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. పరలోకమందున్న దేవుడే భూమి మీద ఏమిచ్చాడంట? రాజ్యాన్ని ఇచ్చాడు. రెండోది అధికారమును ఇచ్చాడు. మూడోది బలమును. నాలుగోది ఘనత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి రాజు? రాజు ఎవరు? అది నెబుకద్నెజర్ రాజు. కానీ కలభాగము ఎవరు చెప్పారు? దానియేలు ప్రవక్త చెప్పాడు. ఈ దానియేలు ప్రవక్తకి ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది? రాజు సామాన్యుడు కాదు కదా, రాజు యొక్క జ్ఞానం వేరు కదా. అంటే ప్రార్థన కలిగి ఉంది. హల్లెలూయా. ప్రార్థన బలం ఉంది. వెడదెగగా దేవునితో సావాసం చేసేవారు కనుక ప్రతిదానికి సమాధానమునిచ్చి దేవుని రాజ్యమును గురించి మహిమపరిచేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమేం చెప్తామమ్మా? ఏ ప్రార్థన మనలో లేదు. దైవ కళలు వచ్చినా సరే, ఇది నాకు కళ వచ్చింది, ఇదేదో జరగబోతుంది అంటాం మనం. రాజు కన్నుల సహితం తెరవబడ్డాయి. ఈ బలము, ఈ రాజ్యమును ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు నీకు. ఏ దేవుడైనా పరలోకమందున్నా దేవుడే ఇచ్చాడు అంటున్నాడు. భయపడ్డా? హల్లెలూయా. మనం పోయి కదా ఎవరికి కదా మరి వారిలాగానే మనం నటిస్తూ ఉంటాం. వాక్య విషయంలో, ప్రార్థన విషయంలో కదా లోతైనటువంటి విషయాలు తెలియపరచకపోతే నికోదయము ఎలా మారు మనసు పొందుతాడు? 3వ వచనంలో ఎలా ఆయన తెలుసుకోగలుగుతాడు? అక్కడ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కొత్తగా జన్మిస్తేనే తప్పన్నాడు. అప్పటికి ఏమన్నాడు? ముసలివాడు నేను ఎలాగ మళ్ళీ తిరిగి జన్మిస్తానయా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పే వాళ్ళు ఈరోజు కదా లేరు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అనుకూలంగా, మనుషులకు ఎలాగ ఉండాలి? అనుకూలంగా ఉండాలి. లేకపోతే వాళ్ళు రేపు రారు. దేవునికి స్తోత్రం. సావాసం అన్నది ఏ సావాసం కావాలి నీకు? పరలోక సంబంధమైన సావాసమా? లోక సంబంధమైన సావాసమా? ఏ సావాసం కలిగి కదా పేతురు బోధించినప్పుడు వాళ్ళు జీవించారు? దేవుని యొక్క సావాసం కలిగారు. రొట్టె విరుచుటలోను ప్రార్థన ఎందు విడదెగక దేవునితో నడిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలోకి ఖచ్చితంగా భయం ఉండాలి. భయం ఉన్నప్పుడే ప్రార్థన భక్తి వస్తుంది మనలో, లేకపోతే మన జీవితాలు వ్యయము. అందుకే ఇక్కడ నిజంగా దానియేలు
నెబుకద్నెజరుకు ఈ కలభాగం చెప్పాడు కదా, దాన్ని వివరించి చెప్పాడు. కింద మాట ఏమన్నాడు మా అన్నిటినీ ఎవరి చేతికి? నెబుకద్నెజరు చేతికి, తమరి చేతికి దేవుడు అప్పగించాడు, లేకపోతే నీకు ఆ రాజ్యము లేదు. ఇది దేవుడే నీకు ఇచ్చాడు. దేవుడే సర్వము, భూమి మీద ఉన్న సర్వము నీకు అధికారమును ఇచ్చి ఉన్నాడు. తామే ఎవరంట బంగారు శిరస్సు అంటే? నెబుకద్నెజరే కదా. ఎందుకంటే ఘనత పొందినవాడు, జయము పొందినవాడు కదా. రోమా సామ్రాజ్యానికి ఇత్తడి మట్టి కదా, తిరిగి యేసు క్రీస్తు కదా, ఆయన అక్కడే నిజంగా మనం చూస్తే విజయం పొందుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాజ్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఒకరోజు మనం చూద్దాం. అందుకే ఇక్కడ నిజంగా ఆ బంగారం అనగా ఎవరంట? తామే చాలు, ఇవన్నీ రాజ్యాల గురించి వస్తాయి. ఈ రాజ్యాలన్నీ కూడా 4 రాజ్యాలు ఉన్నాయి. ఈ 4 రాజ్యాలు కూడా ఎవరి కిందకి వస్తాయంటే అలెగ్జాండర్ యొక్క సైన్యం కిందకి వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తర్వాత, ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా మనము ఒకరోజు చూద్దాం. అందుకే మనకు సమయం లేదు, ఇక్కడ చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 25వ వచనం కూడా చూద్దాం. 15:25 1 కొరింథీ. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజ్య పరిపాలన ఇక్కడే. దేవుడు శత్రువులందరినీ ఎక్కడ ఉంచుతాడంట? అమ్మ, ఎక్కడ ఉంచుతాడు? శత్రువులను. అలా దేవుడు చెప్తే మనం ఏం చేస్తూ ఉంటాం కదా, మనము మరొక రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యం ఎప్పుడంటే శత్రువులందరూ కూడా ఎక్కడ ఉండాలంట? పాదముల కింద ఉంచు వరకు. కడపట సాతాను కదా, వచ్చు వరకు కూడా కదా. ఎవరంట? ఏం చేస్తాడంటే శత్రువు నశింపజేస్తాడంట. ఈరోజు మన జీవితాలలో అవి బయలుపరచబడతాయి. రెండో రాక ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ వస్తాయి. అందుకే మనం ఏం కలిగి ఉండాలి అమ్మా? ఏం కలిగి ఉండాలి? దేవుని యొక్క అధికారమును కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క అధికారమును కలిగి ఉంటే శత్రువులు ఎక్కడుంటారు? మన పాదముల కింద ఉంటారు. వారిని మనం వెళ్తాం. కాబట్టి నీవు నేను కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం కలిగి ఉండాలంటే విడదగని సాహసం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి ప్రార్థన చేయండి. మన జీవితాలలో మన కన్నీటి బొట్టును దేవుడు తుడిసివేస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఎందుకంటే దానియేలు నిజంగా ఒక ప్రవక్త. ఫస్ట్లో ఆయనలో ఉన్నటువంటి ప్రార్థన ఏం చేసింది? దానియేలును రాజుల కలల సహితం చేయడమే కాకుండా దానియేలు ఏమయ్యాడు? అధికారంలో ఏ బాధ్యతను తీసుకున్నాడు? మా దానియేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ అధికారం కలిగి ఉన్నాడు? ఎవరు చెప్పట్లేదు. దానియేలు ప్రవక్తగానే ఉన్నాడా? ఎవరేం చెప్పట్లేదు. రాజ్యాంగాలు మార్చగలిగినటువంటి గొప్ప సమర్థుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మారిపోయాయి. అలాంటి ప్రార్థన శక్తి కలిగి ఉన్నాడు. అది మనలో లేదు, మనం చేయం. మనం రోజుకి 10 నిమిషాలు కూడా సమయం గడపం. ఖచ్చితంగా గడపండి. చీకట్లో, రాత్రిలో ఖచ్చితంగా మనం కదా ఇది గడిపినప్పుడే మన యొక్క కదా ఆలోచనను దేవుడు తీరుస్తాడు. ఇక్కడ చూద్దాం, చూడండి. 1 పేతురు రాసిన పత్రికలు కూడా చూద్దాం. 1 పేతురు
3వ అధ్యాయం 22వ వచనం కూడా చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునందును అధికారుల మీదను ఎవరు అమ్మా అన్నిటి మీద ఏం పొందాడు? దేంటి మీద? మొదటిగా ఏంటి? దూతల మీదను. దూతలంటే ఆయన చేసుకున్న దూతలు కదా. మనం అనుకున్నాం దూత, ఆ దూతలు, ఈ దూతలు అంటూ ఉంటాం మనం బైబిల్లో. వాటి మీద కూడా దేవునికి ఏముంది? అధికారం. దూతల మీదను, అధికారుల మీదను, ఈ లోక అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి అధికారమును తీసుకొని వచ్చినటువంటి ఆయనే అన్నిటినీ జయించి తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని కుడిపాక్షానికి వెళ్ళాడు. ఈరోజు మనం కూడా ఈ లోకంలో అధికారమును కలిగి మనం ఉంటే మనం కూడా దేవుడు సిద్ధపరిచిన స్థలంలోనికి మనం వెళ్తాం. మనకు తెలియకనే దేవుని రాజ్యం అక్కడుంది, దేవుని రాజ్యం ఎక్కడుంది, మరొక దగ్గర పరలోకం లేదు, మరొక చోట లేదు. దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది. అది విశ్వసించండి, అది నమ్మండి, దాన్ని వెతకండి. హల్లెలూయా. అది నీ కంటికి కనపడలేదు, అది ఉంది కనుక దాన్ని వెతుకు. నీకు కూడా దేవుడు సర్వాధికారముని ఇస్తాడు. హల్లెలూయా. సర్వం మీద ఆయన అధికారాన్ని ఇస్తాడు. చివరి మాట చూడండి, ఇక్కడ దేవుడు ఇంకొక అధికారం కూడా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. 3:7 చూద్దాం. ఇలాగూ రాయము, దావీదు కూడా దేవుడు ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, అధికార బలాన్ని ఇచ్చాడు. దావీదు గొర్రెల కాపరి. దావీదు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు. చెప్పండి కూడా ఒకసారి. అమ్మ ఎన్ని మార్లు చెప్పండి. మరి మనకు అధికారం ఎలా వస్తుంది? అధికారం, సాధారణ అధికారం మనం లోపరుచుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంబంధమైనటువంటి అధికారం మనలో కలిగి ఉండాలంటే ప్రార్థన మనలో ఉండాలి. దావీదు గొర్రెల కాపరి, ఎన్నిక లేనివాడు, లెక్కలో లేనివాడు. ఆయనలో ఉన్నటువంటి ఏంటంటే శక్తి ప్రార్థన. ఈ ప్రార్థన ఏం చేసింది? పరిస్థితులను మార్చింది. పరిస్థితులను మార్చడమే కాదు కానీ దేవుడు ఆయనకు అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అధికారము కూడా ఏ అధికారాన్ని ఇచ్చాడు? తాళపిచ్చవిని ఇచ్చాడు. దావీదు తాళపిచ్చవి. ఆయనకు భూమి మీద పరలోకంలో 2 విధాల గొప్ప ఘనతను పొందాడు. ఎవరు? దావీదు ఏం చేశాడు ఇంత గొప్పవాడు కావడానికి? అమ్మా ఏం చేశాడు చెప్పండి అమ్మా. అయ్యా ఏం చేశాడు దావీదు? ప్రార్థన చేశాడు. హల్లెలూయా, ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన నిజంగా దేవుడి యొక్క అధికారముతో కూడినది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన రాజ్యమును దావీదుకు కూడా అప్పగించాడు. ఆయన ప్రజలను పరిపాలించుటకు, ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించుటకు దేవుడు దావీదు కూడా రాజ్యమునిచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని పిల్లలు, ప్రత్యేకించబడిన వారు. ఆ పిల్లలను పరిపాలించడానికి దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు, తాళపిచ్చవిని ఇచ్చాడు. అందుకేమంటున్నాడు? దావీదు తాళపిచ్చవి కలిగి ఎవడును తీయవాడును, ఎవడు తీయలేకుండా ఏయివాడును నీ క్రియలను, మెయిన్ క్రియలు ఒప్పుకోవాలి. ఎక్కడ? ప్రార్థనలో. ఎక్కడ ఒప్పుకుంటావు చెప్పుమా? ఎవరు వచ్చి మనల్ని కొట్టినప్పుడు కాదు. తెలివి తక్కువ ఈ పని చేసినవా, తెలివి తక్కువ ఈ పని చేసినవా అని కొట్టినప్పుడు కాదు ఒప్పుకోవాల్సింది. ప్రార్థనలో ముందే ఒప్పుకోవాలి. హల్లెలూయా. మనం కొట్టినప్పుడు ఏం చేస్తాం? తప్పేలే ఈ పని చేసిన అంటాం. అది కాదు. దేవుడిచ్చే అధికారం ఎలాగుంటుందంటే అది నీకే ఉంటుంది. దానిని ఎవడు తెరవలేడు, ఎవడు ముయ్యలేడు. హల్లెలూయా. నువ్వు చెప్పిందే శాసనం, దేవుడు దాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప ఘనత దేవుడు ఒక పేతురు కాదు, ఒక దావీదు కాదు, మనందరికీ ఇచ్చి ఉన్నాడు. కానీ దానిని మనము కదా పొందుకోలేకపోతున్నాం. అది మన ముందు ఉంది. అందుకేమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును,
నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనని అనలేదు. ఇదిగో తలుపుని ఎదుట ఎప్పటికీ తీసేవన్నది చెప్పడం కూడా ఒకసారి హల్లెలూయా. ద్వారములు ముయ్యడు, ద్వారములు తెరుస్తాడు దేవుడు. ఎక్కడికి పోయినానికి సమాధానమే కానీ సమాధానం దేవుడు ఇవ్వడు. అధికారమును దేవుడు భూమి మీద ఇచ్చున్నాడు. ఎప్పటికీ నీ ఎదుట ద్వారములు ఏమైనాయి? తలుపు ఏమైనది? తెరవబడి ఉన్నది. తెరవబడితే మనకేమొస్తాయి? దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, ఘనతలు వస్తాయి. భూమి మీద గొప్ప మహిమ దేవుడు మనకి ఇస్తాడు. అది మనం కలిగి ప్రార్థనలో గడపండి, ప్రార్థన చేయండి కదా. ఉపవాసాలు ప్రార్థనకు రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు జయమునిస్తాడు. కాబట్టి మనలో ఆయన వాక్యమును బట్టి మనకు ఖచ్చితంగా ప్రార్థన శక్తి మనలో కలిగి ఉండాలి. అప్పుడే మనము సంభవించబోయే వాటి అన్నిటిని కూడా ఏం చేస్తాం? తట్టుకోగలుగుతాం, ఎదిరించగలుగుతాం. అపోస్తలుడైన పౌలు కదా పట్టబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు కదా, ఎన్నో శ్రమలు అనుభవించాడు. ప్రార్థన మారల. చివరికి ఆయన కదా రోమా ప్రభుత్వం సైన్యం ఏం చేసింది? శిరస్థానం కోరుకున్నట్టుగా ఏం చేయబడింది కదా. ఆయన ఏమయ్యాడు? నరకబడ్డాడు. కానీ ఏం సంపాదించుకున్నాడు? నిత్య జీవమును సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వ్యక్తి కదా, ధర్మశాస్త్రమే, మోసేనే, మరి ప్రవక్తనే, యెహోవానే అనేటువంటి నమ్మిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రజలను హింసించాడు, హాని కలిగించాడు. దేవుని స్వరం విన్నాడు, జీవితం మారిపోయింది. క్రీస్తు కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి మన జీవితాలు కొనసాగిద్దాం. దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.